మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో శ్రీశైలంలో వర్షం బీభత్సం సృష్టించింది. శ్రీశైలంలోని పలు కాలనీల్లో భారీగా వరద నీరు చేరినట్లుగా తెలుస్తోంది. శ్రీశైలం డ్యాం దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయంటూ సమాచారం అందుతోంది. కొండ చర్యలు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. లింగాల గట్టులో మత్స్యకారుల ఇళ్లు పూర్తిగా మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. అర్ధరాత్రి నుంచి బిక్కుమంటూ మత్స్యకారులు గడుపుతున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మరోవైపు నంద్యాలలో కుండపోత వర్షం పడింది. మహానంది, బండి, ఆత్మకూరు మండలాల్లో కూడా వర్షం బీభత్సం సృష్టించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మా ప్రతినిధి హుసేన్ జాయిన్ అవుతున్నారు. హుసేన్, పరిస్థితి ఏంటి? అక్కడ శ్రీశైలంలో భారీ వర్షం పడినట్లుగా తెలుస్తోంది. పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఇప్పటికీ వర్షం పడుతున్నట్లుగా సమాచారం. వాట్ ఈస్ ద ప్రెసెంట్ కండిషన్? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం మోంతా తుఫాన్ గా మారి తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రోజు నుంచి పెద్ద ఎత్తున కోస్తా తీర ప్రాంతాలు అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటే, అయితే తాజాగా నిన్న మధ్యాహ్నానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలను మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తాకినటువంటి పరిస్థితి ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచే పెద్ద ఎత్తున కూడా మొత్తం కొన్ని ప్రాంతాల్లో, ప్రధానంగా నంద్యాల జిల్లాలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. కర్నూలు జిల్లాలో చూసుకుంటే అక్కడక్కడ చిరుజలతో కూడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా నిన్న అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకి శ్రీశైలంలో అల్లకల్లోలం సృష్టింది అని చెప్పవచ్చు. అర్ధరాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుండడంతో శ్రీశైలం నుండి పలు కాలనీల్లో మోకాళ్ళ లోతుకు నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైలం డ్యాం వద్ద అంటే ఈ శ్రీశైలం డ్యామ్ కు వచ్చేటువంటి క్రమంలోనే కొండ చర్యలు, ఈ ఘాట్ ఉంటుంది. ఆ ఘాట్ వద్ద ఉన్నటువంటి కొండ చర్యలు భారీ స్థాయిలో విరిగిపడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రోడ్డుకు అడ్డంగా పడి ఉండడంతో హైదరాబాద్ టు శ్రీశైలం వచ్చేటువంటి రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. లింగాలగట్లో మత్స్యకార ఇళ్లలోకి వరద నీరు చేరినటువంటి పరిస్థితి. అయితే లింగాలగట్లో వర్షం బీభత్సవానికి కొట్టుకుపోయినటువంటి మత్స్యకారులు ఇల్లు కూడా చాలా ఒక 4-5 ఇల్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అర్ధరాత్రి నిద్ర లేకుండా బిక్కుమంటూ లింగాలగట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు శ్రీశైలంలో ఉన్నటువంటి ప్రజలు గడుపుతున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము శ్రీశైలం సంబంధించిన ఈ లింగాలగట్టు వద్ద ఉన్నటువంటి 4 షాపుల పైన కొండ చర్యలు విరిగిపడినట్టు తెలుస్తుంది. అయితే ఆ షాపుల్లో ఎవరైనా నిద్రిస్తున్నారా లేదా, లేకపోతే ఆ రాత్రి లాక్ చేసి వెళ్ళిపోయేటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగిందా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా గత 2-3 రోజుల నుంచి పెద్ద ఎత్తున అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఏ తుఫాను పెను తుఫాను ఎలాంటి బీభత్సవాన్ని సృష్టించినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైనటువంటి పరిస్థితి. మరోవైపు నంద్యాల జిల్లాలో మనం చూసినట్లయితే మహానంది, బండి, ఆత్మకూరు మండలాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. మహానంది శివార్లో ఉన్నటువంటి పాలేరు వాగు పొంగి పొర్లిపోయినటువంటి పరిస్థితి. గాజులపల్లె మధ్య రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎగువ నుండి వస్తున్నటువంటి నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది కుందు నది. అయితే కుందు, మద్దిలేరు వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేసి ఇప్పటికే అధికార యంత్రాంగం అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. బండి, ఆత్మకూరు మండలం నారాయణపురం, చిన్నదేవులాపురం గ్రామానికి చెందినటువంటి వరద నీరు లోతట్టు ప్రాంతాల్లో చేరినటువంటి పరిస్థితి. సుమారుగా కుందు నదికి 14,000 క్యూసెక్కులు నీటి ప్రవాహం వస్తున్నట్లు ప్రాథమికంగా నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులు వెల్లడించిన పరిస్థితి. దీంతో పాటు మనకు ప్రధానంగా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వ్యవసాయ మంత్రులు ఈ ఫరూక్ స్థానికంగా నంద్యాలలో ఉన్నటువంటి పరిసరాన్ని పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కుందు నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనా కుండపోతగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, మోంతా తుఫాన్ చేసినటువంటి ఎఫెక్ట్ తో జనం అల్లాడిపోయేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అతలాకుతలం అవుతా ఉన్నారు. ఇప్పటికే ఈ ఎఫెక్ట్ సైక్లోన్ చూసుకుంటే 24 గంటల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కనిపిస్తుంది. కనీసం సూర్యుడు కనిపించక కర్నూలు జిల్లాలో 2 రోజుల నుంచి కనిపిస్తున్నటువంటి వాతావరణం అయితే కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. అయితే ఇప్పటికే మనకు అందుతున్నటువంటి మరో తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ కర్నూలు నుంచి ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి రహదారి మొత్తం మూసివేసిన పరిస్థితి ఉంది. దాంతో పాటు మార్కాపురం, హైదరాబాద్, శ్రీశైలం వెళ్ళేటువంటి దారిలో కూడా ఏ ఒక్కరు వెళ్ళొద్దు, కొండ చర్యలు విరిగిపడ్డాయి. శ్రీశైలంకి వచ్చినటువంటి భక్తులకు ఎవరు కూడా బయటికి రావద్దండి, శ్రీశైలంలో ఉండండి. మధ్యాహ్నం తర్వాత క్లియర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఆ తర్వాతే మీరు వెళ్ళాలి అనుకుంటే ప్రయాణం చేయండి తప్ప ముందుగా ఎవరు రావద్దు. ప్రమాదకరమైనటువంటి స్థాయిలో కొండ చర్యలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే జిల్లా అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో ఉంది. మరోవైపు రైతాంగం
ఇప్పుడు ధాన్యం అంటే మొక్కజొన్న పొత్తులు తెచ్చినటువంటి పరిస్థితి, అయితే ధాన్యం ఆరబెట్టుకునేటువంటి పరిస్థితి. గత 2 రోజులకు కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ స్థాయిలో ఇబ్బంది పడతా ఉన్నారు. రోడ్ల మీద అలాంటి వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడికెక్కడ కళ్ళాల్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా కర్నూలు జిల్లాలో ఉంది. నందు. రైట్. థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కర్నూలు వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. శ్రీశైలంలో కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగి పడ్డట్లుగా తెలుస్తోంది. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే చిక్కుకొని ఉన్నాయి. ఒక్కసారి నేను నంద్యాల దగ్గర ఉన్నటువంటి ఒక పరిస్థితిని మీకు చూపిస్తాను. అక్కడ ఒక బస్సు వరద నీటిలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిగో అక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్లో, మీరు ఒకసారి చూడొచ్చు. ఒక బస్సు వరద నీటిలో చిక్కుకుపోయి బయటికి రాలేని పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డట్లుగా తెలుస్తుంది. అదిగో అక్కడ మనం చూస్తున్నాం. ఇక ఆల్మోస్ట్ బస్సు కొట్టుకుపోతున్నట్లుగానే ఉంది. ఒక్కసారిగా అంత భారీ వాహనం నీళ్లలో చిక్కుకొని బయటికి రాలేని పరిస్థితిలో ఉండి ఇక కొట్టుకుపోతున్నట్లుగా ఉండడంతో ఆ సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళందరూ అసలు ఇక ప్రాణాలతో బయటపడతామా అన్న అంత భయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఒక్కసారిగా ఇదిగో బస్సు దిగి ఆ వాటర్లో నించోవడాన్ని మనం చూడొచ్చు. వస్తున్న సమయంలో అంటే రోడ్డు చిన్న బ్రిడ్జ్ ఉంది, ఆ సమయంలో క్రాస్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం నంద్యాలలో ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్ చాలా భారీగా కనిపిస్తోంది. మహానంది, బండి, ఆత్మకూరు మండలాల్లో రాత్రి భారీ వర్షం కురిసినట్లుగా తెలుస్తోంది. నంద్యాల సమీపంలో ఈ బస్సు అక్కడ వాటర్లో చిక్కుకుపోయినట్లుగా మనకు తెలుస్తోంది. కర్నూలులో కొండ చర్యలు విరిగిపడ్డటువంటి విజువల్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో భారీగా శ్రీశైలం ఆ పరిసర ప్రాంతాల్లో కొండ ప్రాంతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి కొన్ని ఇళ్లు కూడా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, కొంచెం దూరంగా వెళ్ళండి అని ఆర్టీవీ ముందు నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంది. మరోవైపు మీరు చూస్తున్నారు ఆ రోడ్డు అంతా కోసుకుపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోడ్లలో నుంచి ఒక నది పారుతోందా అన్న స్థాయిలో వరద ఉధృతి అక్కడ మనకు కనిపిస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు, అది రోడ్డా ఏదైనా పెద్ద కాలువ అన్నట్లుగా ఉంది పరిస్థితి. పూర్తిగా రోడ్ల మీద నుంచి వీధుల్లోంచి భారీగా వరద నీరు ప్రవహించింది. చాలా చోట్ల ఇళ్లు కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది.